శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలు వేసి పంది కొవ్వు ఉందని ఆ కొవ్వు ఉంది నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తానని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యికున్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే హిందూపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, హిందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, ఆ హిందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ హిందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోనూ ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్. ఇదిగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ఇదేమి నేను తయారు చేసింది కాదు, ఇదేమి వాళ్ళ వెబ్సైట్లో వారం రోజుల వరకు వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉండదు, మాయైపోతుంది. ఎందుకంటే ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆపాదించారో 300 రూపాయలకు వచ్చి స్వచ్ఛమైన వస్తుందా, సుమారు 700 రూపాయలు కాకపోతే తగ్గితే కానీ అది దొరకదని చెప్పి ఆ రోజే మాట్లాడి ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడి తాలూకా దోపిడీ కోసం, ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మీ మాట వచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. ఆ తర్వాత చైర్మన్ గారి దగ్గరికి మొబైల్ని పిలిచారు, అడిగారు. అంటే బిజినెస్ జరగాలి కదా, మీ ఉద్దేశం అంటే చర్చకు ఒప్పుకోండి, మేము బిజినెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి మేము కూడా అంగీకరించాం. అయితే మేము హౌస్లో నుంచి చెప్తామన్నారు. అచ్చెన్నాయుడు గారు లేచారు, మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు, సంబంధం లేని అంశాలను మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు. మనందరం కూడా ఒక ఆలోచనతో ఉన్న రాజకీయాల కోసం మనం ఇష్టారాజ్యంగా మాట్లాడడం సమంజసం కాదు.
ముఖ్యమంత్రి గారు చెప్తుంటారే, దేవుడు వచ్చి చూస్తాడు. చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం, ఆ దేవదేవుడి మీద ఎవరైతే నిందలు అపనిందలు వేశారో ఆ పేరుని అడ్డం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి 320 రూపాయలు నెయ్యిని 700 రూపాయలకి హిందూపూర్ అనే సంస్థను పెట్టి, ఇందాపూర్ అనే సంస్థను పెట్టి హెరిటేజ్ సంస్థ దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటాడంటే అది ఊరుకోరు. మేము అడుగుతున్నాం, ఎందుకు ఒప్పుకొని మళ్ళీ సభలో వచ్చి మరి ఎందుకు వాళ్ళు గందరగోళం సృష్టించి సభను ఆపడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు బడ్జెట్ మీద కొనసాగించడానికి ఎందుకు వాళ్ళు ప్రయత్నం చేయలేదు అంటే వాళ్ళ తాలూకాన్ని బయటపడతాయని. ఏదేమైనప్పటికీ కూడా మేము సభను సజావుగా జరగాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని కోరుకుంటాం. ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి తెలిస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళే దాని మీద వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అది మా తాలూకా విధానం, మా తాలూకా ఆలోచన, మా బాధ్యత. ఇవాళ మరి ఇవ్వలేదే, దాని అమ్మాయి సంబంధం జరపడానికి వచ్చి ప్రభుత్వం ఒప్పుకోలేదే. ఎందుకు? హెరిటేజ్ ఉంది కాబట్టి. అంటే ఆలోచించండి. మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించమని కోరుతున్నాను. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని కూడా దోపిడీ కోసం, ధనార్జన కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను. ఆ దేవదేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను. ఇదేనా మీ నీతిని అడుగుతున్నాను. ఎన్ని మాటలు చెప్పారండి, ఏంటి నీతి కొబ్బరి చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈరోజు కల్తీకి వచ్చారు. సరే, కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నా నెయ్యి ప్యాకెట్ ఏది? కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాపు, ఇగో హెరిటేజ్. ఇంక అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్నీ చూపెడతాం. ఒకటి కాదు, రెండు కాదు. ఇదేంటి లిమిటెడ్ అన్నీ ఉన్నాయి మొత్తం. ఏదైతే ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లు తుడితే కెమికల్స్ కూడా వాడారన్నారు, ఈ హెరిటేజ్లో అవన్నీ ఉన్నాయో లేవో చూపెడతాం. అవన్నీ చూపెడతాం. ఏంటిది? కాబట్టి మీ దగ్గరికి, మీ ద్వారా రాష్ట్ర ప్రధాని దగ్గరికి తెలియజేస్తుంది ఏంటంటే, విన్నవించుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం లేని నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుం బిగించారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది జరగడానికి వీల్లేదు రాష్ట్రంలో. ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం. ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం. దీని మీద ఇది అయిపోయిందని చెప్తారు. బిల్ గేట్స్ కదా మీరు అడిగారు, ఇది అయినంటే మాట్లాడతారు. కాబట్టి దీని మీద ఎంతకైనా సరే పోరాటం చేస్తాం. ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి, మీరు రండి అంటే ఓకే పదండి, మీరు చర్చకు వచ్చి అంగీకరించండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 24 కాకపోతే 25 అని చెప్పి అని ఒకరికి చెప్పాం. ఓకే అన్నారు అని అక్కడ వచ్చి ఆటంకం పెట్టారు. ఇది ప్రభుత్వం, అధికారం ఉన్న ప్రభుత్వాలు చేసే తీరు కాదు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు. అయినప్పటికీ ఆ దేవదేవుడి మీద, ఆ వెంకటరమణ ముద్దు గారి మాకున్న అపారమైన భక్తి, దాంతో మేమందరం ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరమని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచన చేయమని వీళ్ళు